అమ్మా నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, మరి నువ్వేమనొద్దు. ఏమనుకోని చెప్పు బిడ్డ. అమ్మా ఇప్పుడు నాకు దివ్య లాంటి మ్యాచెస్ వస్తే నీకు ఇష్టమేనా మరి? దివ్య లాంటి సంబంధాలు అంటే ఎట్లా బిడ్డ? అమ్మ నాన్న లేనట్ట, అనాథలా? అలాంటిదే అమ్మా. ఇప్పుడు నేను చేసుకోబోయే అమ్మాయికి అమ్మా నాన్నలు ఎవ్వరు లేరనుకో, మరి నీకు ఇష్టమేనా? ఎవరైతే ఏంది బిడ్డ, నిన్ను అర్థం చేసుకొని నిన్ను మంచిగా చూసుకుంటే సరిపోయా. సరే అమ్మా, మరి దివ్య పైన నీ ఒపీనియన్ ఏంటిదే? ఏం చెప్పాలా బిడ్డ, ఈ రోజులల్లో అమ్మ నాన్న ఉన్న పిల్లలే చక్కగా ఉండలేరు. దివ్యకు అమ్మ నాన్న లేకపోయినా చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు చూసి పెరిగిన అమ్మాయి, మంచి అమ్మాయే. అంటే నీకు దివ్య పైన మంచి ఒపీనియన్ ఉన్నట్టు కదమ్మా? మంచిదే బిడ్డ, బుద్ధిమంతురాలు. ఇంత కష్టపడ్డందుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే సుఖపడుతుంది. అవునే అమ్మా. హలో తమ్ముడా. హలో అక్క, సంబంధం వచ్చిన ఫోటో బుజ్జి పంపించాం కదా, చూసిండే నేను. అదే తమ్ముడా, ఆ అమ్మాయి చూసినందుకు మంచిగానే ఉన్నది కానీ కొంచెం కాలు వంకర ఉన్నది. అదే మా అల్లునికి ఇట్లా కాలు వంకర ఉంది కదా అని, మరి అమ్మాయి గురించి ఎట్లనే మరి? ఏం చేద్దాం తమ్ముడా, అల్లుని కాలు అట్లా ఉన్నది కాబట్టి మనకు అసలు సంబంధాలే వస్తాయి. మరి అక్క తొందరపడి అయితే అమ్మాయిని ఖాయం చేసుకోకే, సంబంధం నా మనసులో మాట చెప్పాను నానే. అదేంటిదో చెప్తాముడా మరి. అక్క ఇక పెద్ద బిడ్డ చేసుకొని దాని విషయం వదిలే, చిన్న బిడ్డ అయితే ఉన్నాయి కదా, నీకైతే ఓకే నానే. మరి ఇక పెద్దదే చేసుకొని అన్నప్పుడు మళ్ళీ చిన్నదాన్ని ఎందుకు తిట్టామి, మళ్ళీ దాన్ని బాధ పెట్టినట్టు అవుతుంది. పెద్ద బిడ్డలకైతే కాదే, చిన్నది, అది నా మాట వింటది. నాదే ఉన్నది తమ్ముడా, నా ఇద్దరు గోడాన్లు నాకు 2 కండ్ల లెక్క, వాళ్ళకి ఇష్టంతో చేసుకుంటే నేను అద్దానా. సరే అక్క, ఇప్పుడు చిన్న బిడ్డతో మాట్లాడుతున్నాను నేను. ఒక అల్లుని కూడా చెప్పు, అల్లుడు ఓకే అంటే మనం మాట్లాడుకుందాం అట్లా. తమ్ముడా నాదే ఉన్నది, ఒకసారి అల్లునితో మాట్లాడి చూడు. అక్క అల్లునితో మాట్లాడుతున్నా ముఖం లేదే, నువ్వే మాట్లాడి నాకు ఏ విషయం అయినా చెప్పు. సరే తమ్ముడా, అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు, అల్లునితో మాట్లాడినాక నీకు ఏ సంగతి అయినా నేను చెప్తా. సరే అక్క. కొడుక మామ ఫోన్ చేసిండు, నాతో మాట్లాడిండు, పెద్ద మర్దలకి ఇష్టం లేకుంటే చిన్న మర్దలను చేసుకోమని అంటాడు. నీకు ఇష్టమేనా? ఏందే అమ్మ, చిన్న మరదలను చేసుకోమంటాడా? అమ్మ పెద్ద మరదలు అద్దన్నదని చెప్పేసి చిన్నదాన్ని చేసుకుంటే గలీజ్గా ఉంటుంది, మళ్ళీ దాన్ని బాధ పెట్టినట్టు అవుతుంది. అదే బిడ్డ నేను అదే అన్నా, అంటే మామ దాన్ని అడుగుతానన్నాడు, అది చేసుకుంటానంటే మరి నువ్వు చేసుకుంటావా? అమ్మ ఇన్ని రోజులు పెద్దది చేసుకుంటా అని లాస్ట్కి వచ్చినాక ఇట్లా చేసింది. ఇప్పుడు చిన్నది కూడా ఏదో నాన్న మాట మీద చేసుకుంటా అని, మన తర్వాత అది కూడా బాధపడుతుంది. అదే ఇప్పుడైతే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అయితే జర మంచిగా ఉన్నది, నాకు తగ్గట్టున్నది, ఈ అమ్మాయినే చేసుకుంటా. సరే బిడ్డ నీ ఇష్టం, నేను మామకు ఫోన్ చేసి చెప్తా, చేసుకోని అన్నాడని చెప్తా.